హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ కావాలంటే గనక తప్పనిసరిగా మీరు ఈ ఒక్కటి అనేది చేసుకోవాలని చెప్పేసి చెబుతున్నారండి ప్రభుత్వము. అయితే ఆ ఒక్కటి ఏంటి? సో ఎక్కడికి వెళ్లి చేసుకోవాలి? ఒకవేళ మీకు ఈ ఒక్కటి లేకుంటే గనక మీరు గ్యాస్ బుక్ చేసినా గానీ, ఒకవేళ మీరు గ్యాస్ ఏజెన్సీల దగ్గరికి వెళ్లి అక్కడ నిలబడుకున్నా గానీ మీ ఆ సిలిండర్ అయితే మీకైతే ఇవ్వరు. ఆ ఒకటి ఏంటి? ఎలా బుక్ మీరు సెట్ చేసుకోవాలి? పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ దీనికి సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం ఈ రూల్ అయితే పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం అయితే పెట్టారు. ఆ ఒకటేంటో చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లలో సరఫరా ఎటువంటి ఇబ్బందులు కలుగజేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఒక రూల్ అనేది పెట్టారు. ఈ ఒకటి చేసుకుంటేనే మీకైతే సిలిండర్ అయితే రాబోతుంది. ఆ ఒకటేంటంటే మనకు ఈకేవైసీ అంటే మనకు ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ ప్రక్రియనైతే తప్పనిసరి అయితే చేసింది. సిలిండర్ బుకింగ్ సమయంలో ఆటంకాలు ఎదురవ్వకుండా ఉండాలన్నా, అలాగే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ యాక్టివ్‌గా ఉండాలన్నా గానీ ఈ ప్రక్రియ అనేది పూర్తిగా అయితే మనం చేయడం అత్యవసరము. ముఖ్యంగా అర్హులైనటువంటి లబ్ధిదారులు అందే గ్యాస్ సబ్సిడీ నేరుగా ఖాతాల్లో అయితే జమ కావాలంటే ఆధార్ అనుసంధానంతో కూడినటువంటి ఈకేవైసీ పూర్తి చేయడము తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది వినియోగదారుల భద్రతతో పాటుగా మనకు అనాధికారిక కనెక్షన్లు నిరోధించడానికి కూడా అయితే దోహదపడుతుంది. ఈ ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రభుత్వం వినియోగదారులకు పలు సులభమైనటువంటి మార్గాలను అందుబాటులోకి అయితే తెచ్చింది. అయితే వినియోగదారులు నేరుగా తమ యొక్క గ్యాస్ ఏజెన్సీల దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్ అనేది వేసి నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ ఏజెన్సీకి వెళ్ళడం సాధ్యం కాకపోతే కనుక టోల్ ఫ్రీ నెంబరు, ఇక్కడ మీకు నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. పెన్ను పేపర్ తీసుకొని నోట్ చేసుకోండి. 1800-233-3555 ఈ నంబర్‌కు కాల్ చేస్తే గనక తగిన సమాచారం మీరు పొందవచ్చు. టెక్నాలజీపై అవగాహన ఉన్నవారు తమ యొక్క ఆయిల్ కంపెనీ ఇండియన్ గ్యాస్, హెచ్‌పీ ఆర్ భారత్ గ్యాస్‌కి సంబంధించినటువంటి అధికారిక మొబైల్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకొని కూడా అయితే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. గ్యాస్ ఏజెన్సీల వద్ద రద్దీని నివారించేందుకు డిజిటల్ పద్ధతుల్లో ప్రోత్సహిస్తున్నారు. ఇక మనకు డిజిటల్ పద్ధతిలో ఈకేవైసీ చేసే ఆధార్ ఫేస్ ఆర్‌డీ యాప్ ద్వారా కూడా ముఖం గుర్తింపు, ఫేస్ రికాగ్నిషన్ పద్ధతిని అనుసరించవచ్చు. దీనివల్ల ఎక్కడికి వెళ్లకుండానే ఇంట్లో కూర్చొని స్మార్ట్ ఫోన్ ద్వారా ఆధార్ ధృవీకరణ చేసుకోవచ్చు. ఒకవేళ గడువులోగా ఈకేవైసీ పూర్తి చేయకపోతే మనకు భవిష్యత్తులో గ్యాస్ సిలిండరు బుకింగ్ నిలిచిపోయే ప్రమాదం అయితే ఉందని చెప్పేసి, అలాగే వంట గ్యాస్ సంబంధించి వచ్చే రాయితీ కూడా అయితే ఆగిపోయే అవకాశం అయితే ఉంది. అనగా సబ్సిడీ అయితే ఆగిపోతుందండి. ఇక గ్యాస్ కనెక్షన్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమ యొక్క ఆధార్ కార్డు, గ్యాస్ పాస్‌బుక్ వివరాలతో ఈ ప్రక్రియ అనేది త్వరగా పూర్తి చేయాలి. అయితే ఈ ప్రక్రియ అనేది మీరు మార్చి 31వ తేదీలోగా మీరు పూర్తి చేయాలని చెప్పేసి కేంద్రం అయితే చెబుతున్నారు. ఈ మార్చి 31వ తేదీలోగా మీరు తప్పనిసరిగా ఈ ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకోవడానికి నేను ఈజీ టిప్ చెప్తాను. మీరు ఏజెన్సీస్ దగ్గరికి వెళ్తే గనుక వాళ్ళే చేసిస్తారు. ఈ ఆన్‌లైన్‌లో మనం వెతకడము, ఒకవేళ ఆన్‌లైన్‌లో కాకపోతే మనకు మళ్ళీ టెన్షన్ ఎందుకు? మీరు డైరెక్ట్‌గా ఏజెన్సీ దగ్గరికి వెళ్తే గనుక హెచ్‌పీ గ్యాస్ వాడేవారు హెచ్‌పీ గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి. ఇండియన్ వాడేవారు ఇండియన్ ఆఫీస్ దగ్గరికి, భారత్ గ్యాస్ సిలిండర్ ఉంటే భారత్ గ్యాస్ ఆఫీస్ దగ్గరికి, అక్కడికి వెళ్తే గనక వాళ్ళే మీకు ఈజీగా చేసిస్తారండి. ఇది చేసుకుంటేనే మీ కనెక్షన్ అయితే రద్దు కాకుండా ఉంటుంది, యాక్టివ్‌లో ఉంటుంది. అలాగే గ్యాస్ సిలిండర్ కూడా మీరు బుక్ చేసిన మనకు వెంటనే రాకపోయినా మనకు వస్తుంది. ఇది ఈకేవైసీ చేసుకోకపోతే గనుక మీకు వచ్చే సిలిండర్ కూడా రాదు. అది డిస్కనెక్ట్ అంటే గ్యాస్ కనెక్షన్ కూడా రద్దయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతున్నారు. ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.